ఎస్హెచ్ అనే అక్షరాలతో మీ పేర్లు ఎండ్ అవుతున్నాయా? అలా ఎండ్ అయ్యేవారు ఎవరండి? ఉదాహరణకు నేను చాలా వీడియోస్లో చెప్పాను. రమేష్, నరేష్, సురేష్, మహేష్, ఇలా ఎస్హెచ్ అనే ప్రొనౌన్సియేషన్తో కనుక మీ పేరు ఎండ్ అయితే మీకు అనేక సమస్యలే. ఏముందంటే మీకు ఎంత సంపాదించినా కూడా డబ్బు అనేది నిలవదు, ఖర్చు అయిపోతూ ఉంటుంది. మీరు బాగా సంపాదిస్తారు కానీ నిలవదు, ఆ డబ్బు అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఏ వ్యాపారాలు మీరు నూతనంగా ఏ వ్యాపారం పెట్టుబడులు పెట్టినా కూడా మొత్తం లాస్ ఆర్థికంగా బాగా చితికిపోతారు. అదేవిధంగా విద్యార్థులు అయితే చదువులో వెనుకబడిపోయే అవకాశం, విద్యార్థులు పెద్దల మాట వినకపోవడం, కుటుంబంలో అనేక సమస్యలు, భార్యాభర్తల మధ్యలో గొడవలు, అదేవిధంగా అత్తాకోడళ్ళ మధ్యలో గొడవలు, కుటుంబ కలహాలు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అనేక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగపరంగా కూడా మీకు లేట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే వివాహపరంగా కూడా ఆలస్యం, సంతానం ఆలస్యం, ఇలా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే పేరులో, మీ పేరులో ఎన్ని డిగ్రీస్లో ఉంది, మీ పేరు ఎంత ఫ్రీక్వెన్సీలో ఉందనేది కరెక్ట్గా మీరు చూసుకోవాలి. మీ పేరు కనుక 180 డిగ్రీస్ కంటే తక్కువగా ఉన్నట్లయితే మీకు అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ పేరులో సంఖ్యాబలాన్ని మీరు 260 డిగ్రీస్ పైన కనుక ప్రోగ్రామింగ్